గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం జాతీయ చిహ్నాల్లో రెండవ పార్ట్ గురించి చర్చించుకోబోతున్నాం. భారతదేశ జాతీయ వృక్షం మర్రి చెట్టు. దీన్ని ఇంగ్లీష్లో బన్యాన్ అంటారు. ఇది 10 నుంచి 25 మీటర్ల ఎత్తు వరకు పెరగగలుగుతుంది. 100 మీటర్ల వెడల్పు వరకు విస్తరించగలుగుతుంది. 1950లో జాతీయ వృక్షంగా దీన్ని గుర్తించడం జరిగింది. జాతీయ ఫలం. భారతదేశ జాతీయ ఫలం మామిడి. దీని శాస్త్రీయ నామం మ్యాంజిఫెరా ఇండికా. 1950వ సంవత్సరంలో జాతీయ ఫలంగా దీన్ని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతుంది. జాతీయ నది. భారతదేశ జాతీయ నది గంగా నది. దీని పొడవు 2525 కిలోమీటర్లు. ఇది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రవహిస్తూ బంగ్లాదేశ్ దేశం గుండా బంగాళాఖాతంలో కలుస్తుంది. భారతదేశంలో పొడవైన నది గంగా నది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గంగోత్రి గ్లేసియర్ వద్ద ఇది జన్మిస్తుంది. ఇక్కడ ఈ నదిని భగీరథిగా పిలుస్తారు. మరొక నది అలకనంద. అలకనంద నది బద్రీనాథ్ దగ్గరలో ఉన్నటువంటి సెటోపంత్ గ్లేసియర్ వద్ద జన్మించి దేవప్రయాగ్ వద్ద భగీరథి నదితో కలుస్తుంది. ఇక్కడ నుంచి ఈ నదిని గంగా నదిగా పిలుస్తారు. పేర్లు. దీనికి భగీరథి, అలకనంద, హుగ్లీ, పద్మా అని వివిధ పేర్లు ఉన్నాయి. పుణ్యక్షేత్రములు. ఈ నదీ పరివాహక ప్రాంతంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని గంగోత్రి, బద్రీనాథ్, రిషికేశ్, హరిద్వార్, దేవప్రయాగ్, ప్రయాగ్రాజ్, వారణాసి. పట్టణములు. ఈ నదీ పరివాహక ప్రాంతంలో అనేక పట్టణాలు వెలిసాయన్నమాట. వాటిలో కాన్పూర్, పాట్నా, ఫరక్కా వంటివి కొన్ని. 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు భారతదేశం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గంగా యాక్షన్ ప్లాన్ అనే దాన్ని గంగా నది నీటిని శుద్ధి చేయడం కోసం తీసుకొచ్చారు. తిరిగి 2008 నవంబర్ 4వ తారీఖున అప్పటి భారతదేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గంగా యాక్షన్ ప్లాన్ అనే దాన్ని ప్రారంభించడం, అందులో భాగంగా 2008 నవంబర్ 4వ తారీఖున గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించడం జరిగింది. జాతీయ ముద్ర. భారతదేశ జాతీయ ముద్ర సింహతలాటం. ఈ సింహతలాటంలో పై భాగంలో బ్యాక్ టు బ్యాక్ 4 సింహాలు, పీట భాగంలో 1 సింహం ఉంటాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే సింహతలాటంలో 5 సింహాలు ఉంటాయి. 4 పెద్దవి, 1 చిన్నది. 1950 జనవరి 26వ తారీఖున జాతీయ ముద్రగా దీన్ని తీసుకోవటం జరిగింది. దీనిపైన పీఠ భాగంలో సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. ఈ సత్యమేవ జయతే అనే వాక్యాన్ని ముండకోపనిషత్తు నుంచి తీసుకోవటం జరిగింది. సేకరణ. సారనాథ్లోని అశోక స్తంభం నుంచి దీన్ని సేకరించడం జరిగింది. ఇందులో పీటి భాగంలో ఉన్నటువంటి సింహం కాకుండా పై భాగంలో 4 పెద్ద సింహాలు ఉంటాయి. ఇవి బ్యాక్ టు బ్యాక్ నిలబడి ఉండటం మూలంగా 3 సింహాలే మనకి కనిపిస్తూ ఉంటాయి. పీట భాగంలో ముందు వైపు గుర్రం, ఎద్దు, పీట భాగం వెనక వైపు ఏనుగు, సింహం ఉంటాయి. వీటిని విభజిస్తూ ధర్మచక్రం ఉంటుంది. ఇందులో 24 ఆకులు ఉంటాయి. జాతీయ క్రీడ. భారతదేశ జాతీయ క్రీడ హాకీ. 1925 సంవత్సరంలో ఇండియన్ హాకీ ఫెడరేషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్లేయర్స్. హాకీ క్రీడలో మొత్తం 11 మంది ప్లేయర్స్ ఉంటారు. అందులో
ఫీల్డ్ ప్లేయర్స్ 10 మంది కాగా గోల్ కీపర్ ఒకరు. భారత హాకీ జట్టు వివిధ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని 8 స్వర్ణ పథకాలు సాధించడం జరిగింది. 1975లో వరల్డ్ కప్లో విజయం సాధించడం జరిగింది. 2002లో ఉమెన్స్ కామన్వెల్త్ క్రీడల్లో విజయం సాధించడం జరిగింది. ధ్యాన్ చంద్ను హాకీ మంత్రుడిగా పిలుస్తారు. ఇతను భారతదేశం యొక్క హాకీ జట్టుకి అనేక విధాలుగా సేవలు అందించారు. ఇతను పుట్టినరోజు అయినటువంటి ఆగస్టు 29న క్రీడా దినోత్సవంగా జరపడం జరుగుతుంది. అధికారిక భాష హిందీ. భారతదేశం యొక్క అధికారిక భాష హిందీ. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందింది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 44% మంది ప్రజలు హిందీ మాట్లాడగలరు. 1965 సెప్టెంబర్ 14వ తారీఖున అధికారిక భాషగా హిందీని గుర్తించడం జరిగింది. సెప్టెంబర్ 14వ తారీఖున ప్రతి సంవత్సరం హిందీ దివస్ అనగా హిందీ భాషా దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో 343వ ఆర్టికల్ హిందీని అధికారిక భాషగా గుర్తించేట్లు పేర్కొంటుంది. భారతదేశంలో జాతీయ దినోత్సవాలు 3 ఉన్నాయి. అందులో మొదటిది గణతంత్ర దినోత్సవం. దీన్ని మనం ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున జరుపుకుంటాం. భారతదేశం 1950 సంవత్సరంలో గణతంత్ర రాజ్యంగా మార్పు చెందింది. అంటే నూతన రాజ్యాంగాన్ని తయారు చేసుకొని దాన్ని అమలు చేసుకొని నూతన రాజ్యాంగం ప్రకారం దేశానికి ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవటం ద్వారా భారతదేశం గణతంత్ర రాజ్యంగా మార్పు చెందింది. ఇక రెండవ జాతీయ దినోత్సవం స్వతంత్ర దినోత్సవం. 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఆగస్టు 15వ తారీఖున ప్రతి సంవత్సరం మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. మూడవ జాతీయ దినోత్సవం గాంధీ జయంతి. దీన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 2లో మనం జరుపుకోవటం జరుగుతుంది. గాంధీ గారు 1869 అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించడం జరిగింది.